ఆఫ్టర్నూన్ కొన్ని వాటర్ పోసినా కదా తులసి ప్లాంట్స్కి, ఇగో ఎండుకపోయింది మొత్తం. చూసిండ్రా? ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది, అంటే టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. నేను ఇప్పుడు వాటర్ పోసి చెట్లన్నీ పీకేసి ఒకటే దాంట్లో పెట్టాలని చూస్తున్నా. అంటే డబుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్స్ట్రా ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇన్నిగానం తులసి మొక్కలు ఉన్నాయి. నాకు మట్టి కావాలని చెప్పేసి నేను ఈ తులసి మొక్కల్ని ఒకటే దాంట్లో పెట్టాలని చూస్తున్నా. ఇప్పుడు వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఈజీగా మనం తీయచ్చు. ఇప్పుడు ఇది చూడండి, వాటర్ పోసిన కదా, చూసిందా? ఇలా ఇది గ్రో బ్యాగ్స్ కాబట్టి మనకు అంత ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. కొంచెం మట్టి ఇంకా గట్టిగానే ఉన్నట్టుంది. అన్నీ కలిపి నేను ఒకటి దాంట్లో పెట్టేస్తాను. చూడండి, ఇన్ని తులసి ప్లాంట్స్ వచ్చినాయి. మందారం దీంట్లో ఉన్నది వీకేసిన, బట్ ఇది వీకలేదు. ఇది కూడా మందారమే. ఇన్ని వచ్చినాయి ఇప్పుడు తులసి ప్లాంట్స్. ఆల్రెడీ ఒక 2 అయితే పక్కకు ఉంచినాయి, చిన్న కుండీలు నాకు సరిపోతాయి. ఇది ఒక కుండీ ప్లస్ అక్కడ ఒక చిన్న కుండీ ఉంది. నేను దీంట్లో ఉన్న విత్తనాలని సేవ్ చేస్తా. ఈ చెట్లన్నీ తీసి పెట్టేసరికల్లే ఎంత టైం ఏంటంటే 6:54 అవుతుంది. ఇది చూడండి, కృష్ణ తులసి ఒక దాంట్లో పెట్టేసిన, ప్లస్ లక్ష్మీ తులసి మొత్తం అన్నీ 11 పాట్స్లలో ఉండే కదా, ఒక 2 వదిలేసి మిగతా అన్నీ నేను ఇంట్లో పెట్టేసిన. ఈ టైం అయితే అయింది. గుబురుగా ఉంది. నేను ఇది కట్ చేసేస్తా. అందులో కొన్ని ఎండుకపోయినవి ఉన్నాయి, అవి కట్ చేసేస్తా. ఇదొకటి కృష్ణ తులసి సపరేట్ పెట్టేసిన. ఇంకా మిగతా మట్టి అంత ఉంది కదా, ఇవి చూడండి విత్తనాలు నేను వేరే కుండీలలో వేస్తా, లేకపోతే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తా. ఈ కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కుండీలలో వేరే ప్లాంట్స్ పెట్టచ్చు. ఈ మట్టి దీంట్లో ఏం లేదు, ఇది తీసేస్తా. ఇది పుప్పింటాకు ఏమో అంటారు, ఎవరికన్నా ఐడియా ఉంటే దీని ఉపయోగాలు ఏందో చెప్పండి.